పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఆకలి లేదు గనక ఆహారాన్ని నిందించడం ఎంత హాస్యాస్పదం. ఆహారపు అవసరత తప్పక ఉంటుంది. ఏదీ కొరత లేదని యేసుని తృణీకరించడం, ఆయన పిలుపుకి స్పందించకపోవడం ఎంతో ప్రమాదకరం. యేసు మనకు సర్వకాల అవసరత. ఆయనను నమ్మకపోవడం పాపం. వినగవేగమే యేసు తత్వము, కనగరారే ఆ పరమ సత్యము. వినగవేగమే యేసు తత్వము, కనగరారే ఆ పరమ సత్యము. ఎండమావులు లోకాశలు దప్పి తీర్చగలేవు. సంద్రపు నీరము ప్రతిబింబిత ఫలములు. ఎండమావులు లోకాశలు దప్పి తీర్చగలేవు. సంద్రపు నీరము ప్రతిబింబిత ఫలములు. క్షుద్బాధను బాపగలేవు, క్షుద్బాధను బాపగలేవు. తనను నమ్మిన ఆకలిగొనరు, దప్పిగొనరు జీవాహారము. జీవజలము తానే అనెను యేసు చెప్పెను, సత్యము తెలిపెను. జీవజలము తానే అనెను యేసు చెప్పెను, సత్యము తెలిపెను. వినగవేగమే యేసు తత్వము, కనగరారే ఆ పరమ సత్యము. అడవి పువ్వు ఆయుష్కాలం, పువ్వు రాలి పోవును. ఆవిరి వంటిది నీటి బుడగా జీవితము.
అడవి పువ్వు ఆయుష్కాలము పువ్వు రాలి పోవును ఆవిరి వంటిది నీటి బుడగా జీవితము చిటికెలో చితుకును బ్రతుకు చిటికెలో చితుకును బ్రతుకు తనను నమ్ముడి మరణముందిన జీవింతురు పునరుత్థానము నిత్య జీవము తానేయనెను యేసు చెప్పెను సత్యము తెలిపెను నిత్య జీవము తానేయనెను యేసు చెప్పెను సత్యము తెలిపెను వినగ వేగమే యేసు తత్వము కనగరారి ఆ పరమ సత్యము వినగ వేగమే యేసు తత్వము కనగరారి ఆ పరమ సత్యము